लक्ष्यं ब्रह्मासि त्वां प्राणमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्तदामि सकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् तगुंहिता सर्वेः तैषा गणेश विद्या गणक ऋषिः निःसृत्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पादवङ्कुशधारिणं रथं च वरदं हस्ते दुर्गां देवी नेत्रं पारयानं व्योतनयाय शय्योः विश्वानि वितनूनां सदस्तात् सनः पर्षदति స్వామివారి జ్యోతి ప్రజ్వలన జరిగింది. ముందుగా స్వామివారికి ఒక సర్వ మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సర్వ మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం చేసి ఒక 300 మందికి స్వాగతం. పదండి పదండి, బామ్మగారిని లేపండి. సాయిరామ్, ఎవరైనా ఉన్నారా? ఇక్కడ బామ్మగారు కింద పడిపోయారు, ఎవరైనా ఉంటే రండి. బాబు, ఏమైంది అక్కడ? ఓ మాస్టారు, మీరా? రండి రండి. ఎవరో బామ్మగారు కింద పడిపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని పిలుస్తున్నాము. ఓ అవునా, పదండి చూద్దాం ఎవరై ఉంటారు. ఓ లక్ష్మమ్మ. అయ్యో, ఏమైంది లక్ష్మమ్మకి? బాబు, ఈమె మీ ఫ్రెండ్ శ్యామ్ రామ్ వాళ్ళ అమ్మగారు. గుర్తుపట్టలేదా మీరు? అవును మాస్టారు, నాకు తెలుసు ఈమె. మాస్టారు, మేము సత్యసాయి యూత్ లో చేరి ప్రతిరోజు సత్యసాయి సేవ సమితి సభ్యులు అందరం కలిసి ఉదయం నగర సంకీర్తన చేసుకుంటాం. ఈ రోజు నగర సంకీర్తన పల్లకి సేవ చేస్తూ ఉంటే ఈ బామ్మగారు కింద పడిపోయి తేలిగ్గా ఉందా? మాస్టరు, నా ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. ముందుగా నా బిడ్డలను చూడాలని నా కోరిక కలగానే మిగులుతుంది. ఈ కట్టె కాలేలోగా నా కడుపున పుట్టిన బిడ్డలను చూడాలని నా మనసు కలుతు చెందుతుంది. నా బిడ్డలను సహాయం చేయండి మాస్టరు. ఓ, దానికేం భాగ్యం లక్ష్మమ్మ. ఇప్పుడే మీ తమ్ముడిని పిలుస్తాను, ఆగు. హలో రాఘవయ్య. నేను ఏ హాస్పిటల్కి రాను. నాకు ఏ మందులు మాకులు వద్దు. నా మనసు నా కొడుకులను చూడాలని కోరుకుంటుంది. వాళ్లను నా కళ్ళారా చూస్తే నా మనసు శాంతిస్తుంది. అప్పుడు నా ఆరోగ్యం దానికదే కుదుట పడుతుంది. ఓహో, అదెంత పని. నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను, ఆగు. హలో శ్యామ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మామయ్య.
మీరు మన ఊరి వాళ్ళందరూ బాగున్నారా? ఆ నా బాగుకేమి లేరా, ముందు మీ అమ్మ గురించి మాట్లాడాలని ఫోన్ చేశా. ఓ అవునా, మా అమ్మ గురించి అయితే కొంచెం చిన్నగా చెప్పు మామయ్య. మా ఆవిడ వింటే లేనిపోని గొడవలు మా ఇంట్లో. సరే లేరా, వీటికేమి తక్కువ లేదు. ముందు నువ్వు అర్జెంటుగా ఇండియాకి వచ్చాయి. మీ అమ్మ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. నిన్ను మీ తమ్ముడిని చివరిసారిగా చూడాలని ఆమె ఒకటే బెంగ. ఏమీ తినడం లేదు, ఆరోగ్యం కూడా బాలేదు, బాగా నిరసించిపోయింది. మామయ్య నాకు ఆఫీస్లో చాలా బిజీ మీటింగ్స్ నడుస్తున్నాయి. అయ్యో, సరే వస్తాలే టైం చూసుకొని. టైం చూసుకొని కాదురా, ఇప్పుడే ఉన్న బలంగా వచ్చాయి. ఇక్కడ మీ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. సరే మామయ్య, నేను ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తా. వీడి బిజీ, వీడి మొహం. ఇంతకు చిన్నోడు ఎక్కడ ఉన్నాడు? ఆ రామ్, ఎక్కడ ఉన్నావు? మామయ్య, నేను పోలీస్ స్టేషన్ లో డ్యూటీలోనే ఉన్నా, చెప్పండి. ఏమీ లేదురా రామ్, మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఆమె చివరి గడియల్లో మిమ్మల్ని చూడాలనుకుంటుంది. అన్నయ్యకు కాల్ చేశా, వాడు వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చాయి. ఓహో అవునా, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? సరే, నేను వెంటనే వస్తున్నా. అమ్మా అమ్మా, బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? బాబు వచ్చారా నాయనా? నీకోసమే ఈ తల్లి గుండె తప్పిస్తుంది నాయనా. నా కడసారి చూపులోనైనా మిమ్మల్ని చూస్తానో లేదో అని ఒకటే బాధ. ఈ తల్లి బాధ ఎవరికని చెప్పను. సరేలే అమ్మా, ఇప్పుడు మేము వచ్చాంగా. నీ కోరిక తీరిందా? ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? చాలా సంతోషంగా ఉంది నాయనా. నా కోసం అంత దూరం నుంచి వచ్చారు. ఏమైనా తినటానికి చేస్తాను, ఉండండి. ఇప్పుడు తినే టైం లేదమ్మా. నీ ఆరోగ్యం బాగాలేదని మామయ్య చెప్తే చూసి వెళదామని వచ్చా అమ్మా. అన్నట్లు ఈ చెక్ బుక్ లో కొంత డబ్బులు రాసిస్తాను. ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోమ్మా. నాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, టైం అవుతుంది, నేను వెళ్ళాలమ్మా. అమ్మా, నాకు మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది. మమ్మల్ని చూడాలనుకుంటున్నావని మామయ్య చెప్పగానే డ్యూటీ పక్కన పెట్టి వచ్చేసా. సరే, నా వంతుగా ఈ డబ్బులు ఉంచుకొని నీ ఆరోగ్యం చూసుకో అమ్మా. అవసరం ఉంటే మళ్ళీ మామయ్యతో ఫోన్ చేపించు. ఆపండి. మీరు మీ డబ్బులు, అమ్మ ప్రేమను డబ్బుతో కొంటారా? ఒకడికేమో ఆఫీస్ మీటింగ్లు, మరొకడికేమో మినిస్టర్ మీటింగ్లు. అమ్మ ప్రేమకు విలువ లేదా ఇక్కడ? అమెరికాలో ఉన్నంత హాయి అమ్మ ప్రేమలో లేదా శ్యామ్? మినిస్టర్ గారి మీటింగ్ మీద ఉన్నంత శ్రద్ధ అమ్మ మీద లేదా రామ్? ఈ కడుపులో 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి మీరు ఎదుగుతుంటే చూసి మురిసిపోయానురా. ప్రతి తల్లి తన బిడ్డలు ఎదగాలని అనుకుంటుంది, కానీ ఆ తల్లి ప్రేమను కూడా అందుకోలేనంతగా బిడ్డలు ఎదుగుతుంటే ఏ తల్లికైనా కడుపు కోతనే ఉంటుందిరా. మీరు ఎదుగుతున్నందుకు ఆనందంగా ఉన్నా కనీస మానవతా నైతిక విలువలు లేకుండా ఎదుగుతున్నారు చూడు, అది బాధగా ఉంది. ఈ సమాజానికి నా వంతుగా బిడ్డలను కని ఇచ్చానే కానీ వాళ్లకు కనీస నైతిక విలువలు, మానవతా విలువలు ఇవ్వలేదే అని బాధగా ఉందిరా. నా కొడుకులు ఇంత ప్రయోజకులు అయ్యారని తెలిస్తే నా చివరి కోరిక కూడా కోరుకోకుండా ఉండేదాన్నేమో. మిమ్మల్ని కనిపెంచి పెద్ద చేసిన పాపానికి ఈ తల్లికి చివరి గడియల్లో మీరు ఇచ్చే రుణం ఈ డబ్బు. మీరు ఇచ్చే ఈ డబ్బులు చెక్కులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది. వెళ్ళండిరా, వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఆగండి, ఒక్క క్షణం ఆలోచించండి. మీరా? అవును, నేనే రామ్ శ్యామ్. నా మాజీ విద్యార్థులైన మీ ఇద్దరితో మాట్లాడటానికి వచ్చాను. అమ్మ విషయంలో తప్పు జరిగింది మాస్టారు, మీరు కూడా మమ్మల్ని క్షమించండి. ఉద్యోగం గురించి ఆలోచిస్తూ మాకు టైం లేదన్న భావనలో అమ్మను సరిగ్గా పట్టించుకోలేకపోయాము.
మీకు మీ ఉద్యోగం చేసుకునే సమయం ఉంది, కానీ మీ అమ్మను చూసుకునే సమయం లేదు. మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి చావు అంచుల దాకా వెళ్ళినా మీకు సమయం లేదు. మీరందరూ నా విద్యార్థులే. మీ అందరికీ ఒకే విద్యను బోధించాను. కానీ మీలో కొందరు బాగా డబ్బులు సంపాదించారు, మరికొందరు మానవతా విలువలను సంపాదించారు. మేము మా డ్యూటీ గురించి ఆలోచించాము. మీరు మీ డ్యూటీ గురించి ఆలోచించారు, తప్పు లేదు. కానీ మీ అమ్మ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. అటు చూడండి, మీ అమ్మగారు కింద పడిపోతే ఈ సాయి యువ సేవకులు నగర సంకీర్తన పల్లక సేవను ఆపి మరీ మీ అమ్మగారిని కాపాడారు. వారికి ఏమి స్వార్థం ఉంది? కేవలం మానవత్వం, సాయి నేర్పిన ప్రేమతత్వం తప్ప. ఆ నిమిషం మాకు సేవ చేయడమే కరెక్ట్ అనిపించింది సాయిరామ్. ఈ అమ్మ కళ్ళల్లో ఆనందమే మాకు ముఖ్యం అనిపించింది. ఆ సేవ చేశాం. చూసారా, మీరు లక్షల డబ్బులు ఇవ్వగలరేమో, కానీ అమ్మకు ప్రేమను పంచలేరుగా. విలువ లేని డబ్బు కన్నా విలువైన సాయి యువత ప్రేమే గొప్పదనిపించింది ఈ సందర్భంలో. వీలున్న సమయంలో మీరు కూడా మీ అమ్మకు ప్రేమను పంచండి. మీ విలువైన సమయాన్ని అమ్మతో గడపండి. నా విద్యార్థులుగా మీరు ఈ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. అలాగని మీరు మీ అమ్మ ప్రేమను కోల్పోకూడదు. డ్యూటీ అనే హడావుడిలో అమ్మ ప్రేమను, మమకారాన్ని కోల్పోకండి. అవును మాస్టారు, తప్పు చేశాను. అమ్మా, మా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటామమ్మా. ఈ రోజు నుంచి మాకు అత్యంత ముఖ్యమైన మీటింగ్ నువ్వే అమ్మా. మిత్రులారా, మీ నుంచి చాలా నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి మేము కూడా సదా సాయి సేవలో యువతతో కలిసి పాల్గొన్నాం. సంతోషం. మీలో ఈ మార్పు రావడం అంతా బాబా ఆశీర్వాదం. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకే అన్నట్లు మీరు మీ జీవితంలో ఎంత ఎదిగినా కన్న తల్లిని కూడదు. ఈ సమాజంలో అశాంతి బాగా పెరిగిపోయింది, ముఖ్యంగా యువతలో. అలాంటి యువత ప్రశాంతత కోసం ప్రశాంత నిలయం వెళ్ళాలి. మీరు మీ జీవితంలో మానవతా విలువలు నేర్చుకుంటారు. మనిషి జీవితంలో సంపాదించాల్సింది కేవలం డబ్బు, హోదానే కాదు. మానవతా విలువలు, నైతిక విలువలు చాలా అవసరం. డబ్బు మాయలో పడి అశాంతికి గురి అయ్యే ప్రతి ఒక్కరూ తమ ప్రశాంతత కోసం ప్రశాంతలను చేరుకోవాలని నేను కోరుకుంటున్నా. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంతో మెలిగే ఒకే ఒక్క దివ్యక్షేత్రం ఆ ప్రశాంత నిలయం. ఓ యువత, మేలుకో, సత్య సాయిని చేరుకో. సాయి బాటలో పయనిద్దాం, సాయి మాటలతో జీవిద్దాం. సాయిరామ్, మనం ఇప్పుడిప్పుడు అనుకునే మన ప్రధాన వక్త మహేష్ గారు ఈరోజు మన వేదికను అలంకరించారు. మహేష్ గారి ప్రొఫైల్ ఏంటంటే, శ్రీ గజబెంకర మహేష్ గారు కరీంనగర్ జిల్లాలోని దేశరాజపల్లి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండే ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి సాయిరామ్ తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఒకసారి స్వామికి గట్టిగా జైకారం చెప్పుకుందాం. బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. ఇది ఖమ్మం, ఔర్ జోర్ సే ఉండాలి. ఓకే, జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. జై సాయిరామ్. భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సుల వల్ల ఈనాటి కార్యక్రమంలో భాగం తీసుకోవడానికి ఆహ్వానించినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు సుధాకరణ గారికి, సమితి కన్వీనర్ నరసింహారావు గారికి, ఇప్పటికీ ఎప్పటికీ ఎవరెంగ్ రామచంద్రరావు గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా సాయిరామ్ తెలియజేసుకుంటూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు ఖమ్మం అనేది ఒక గుమ్మం లాంటిది. అంటే గుమ్మం ఎట్లా ఉందో చూస్తే ఇల్లు ఎట్లా ఉందో తెలుస్తుంది. ఖమ్మంలో జరిగే సేవా సంస్థల సేవా కార్యక్రమాలు చూస్తే తెలంగాణలో ఏమేం కార్యక్రమాలు చేస్తాయో అది చూడగానే తెలుస్తుంది. సో ఆ విధంగా ఖమ్మంలో గత కొన్ని రోజులుగా కంటే కొన్ని నెలలుగా
100వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తం ప్రారంభం కాకముందుకే 100 గ్రామాల్లో పల్లకి సేవలు కంప్లీట్ చేసుకున్న జిల్లా ఏదైతే ఉందో అంటే అది ఖమ్మం జిల్లా. అదే విధంగా ప్రేమరథం పేరిట 633 గ్రామాల్లో సత్యసాయి వైభవాన్ని ఘనంగా ప్రారంభించినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా. గత వారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సమితిలో భజన మండలిలో దివ్యంగా భవ్యంగా నడిపిస్తున్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం నన్ను ఆశీర్వదించిన భగవానునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోదరులారా కేకు స్వామి యొక్క 100వ పుట్టినరోజు సందర్భంగా కేక్ అయితే ఇప్పుడు సాయి యువత కట్ చేస్తున్నారు. సాయిరామ్.
స్వామివారి సందర్భంగా 100వ పుట్టినరోజు సందర్భంగా టపాకాయలు అయితే పేరుస్తున్నారు చాలా అద్భుతంగా. జెంట్స్ వైపు జిల్లా యూత్ కోఆర్డినేటర్ సైదులు అండ్ ఉమ్మక లేడీస్ కి మెమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సత్సాయి కార్యకర్త ఎలా ఉండాలో వారు ఇచ్చినటువంటి సమయంలో ఆ సమావేశాన్ని ముగించడం ద్వారా మనం గుర్తించవచ్చు. మరి బహుశా నేను మొట్టమొదటిసారి ఖమ్మం మందిరంలో వారిని చూస్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో గత గురు పౌర్ణమి నుంచి సంకల్పం చేసుకొని ఆనాటి సంకల్పము ఆ గురు పౌర్ణమి చార్ట్ చూస్తే స్టేట్ వాళ్ళే ఆశ్చర్యపోయి నాకు చాలా మంది ఫోన్ చేశారు ఆ గ్రూప్ లో పెట్టి. ఇన్ని రకాల యాక్టివిటీస్, ఇన్ని రకాల సెలబ్రేషన్స్, ఇది ఎలా సాధ్యపడింది? కానీ స్వామి అపారమైన దయతో, అపారమైన కృపతో ఈ సెలబ్రేషన్ చేస్తూ ఉంటే గత 3-4 ఏళ్లుగా ఇన్ని రకాల సేవా పర్మనెంట్ యాక్టివిటీస్ మన జిల్లాలో ఉన్నాయని మనకే ఒక్కొక్కసారి సెలబ్రేషన్ చేస్తూ వస్తుంటే ఇంకా 4 సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇంకా సుమారుగా. అంటే నవంబర్ 1st వీక్ 10th లోపు కంప్లీట్ చేసుకొని 12th స్వామివారి యొక్క సేవలో పాల్పంచుకునే అవకాశం స్వామి ఇచ్చారు. అంతటి అపారమైన ఖమ్మం జిల్లాలో అత్యంత అద్భుతమైన అన్ని అద్భుతమైన సత్కర్మలు స్వామి మనకు అవకాశం ఇచ్చి మనల్ని సంస్కరింపజేసి ఎక్కడో అవ్వాలి. రేపు 100వ జన్మదిన వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుందంటే సేవా పండుగ కూడా ఒకటి ఉంటుందా ఈ ప్రపంచానికి అనేది రేపు నవంబర్ 23న అన్ని దేశాల ప్రతినిధులు, అన్ని రాష్ట్ర ప్రజలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వీరు వారిని కాదు అన్ని వర్గాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఈ విశ్వం పుట్టాక, భూమి పుట్టాక ఇలాంటి పండుగ చూడలేదని చరిత్ర చెప్తుంది, రికార్డు చెప్తున్నాయి. కానీ రేపు రాబోయే నవంబర్ 23 100వ జన్మదిన వేడుకలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఇంత వినూత్నంగా, ఇంత విశేషంగా, ఇంత ఆహ్లాదకరంగా జరుగుతాయని నేను ఊహించలేదు. వాస్తవానికి సంకల్పం చేశాం కానీ స్వామి అపార అనుగ్రహంతో ప్రతి నిత్యము కోలాహలం జిల్లాలో ప్రతి నిత్యము సమితుల్లో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూ వచ్చింది. ఇవాళ ఉదయం కూడా బియ్యం బంజర్లో 1000 మందితో భిక్షమయ్య గురుజీ గారు ఈసారి విశేషం ఏమిటంటే 100వ జన్మదిన వేడుకల్లో సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా జరుగుతున్నాయో విచ్చేసిన గెస్టులు కూడా అత్యంత అద్భుతమైన పవిత్రమైన గెస్టులు రావడం అనేది, స్పీకర్స్ రావడం అనేది స్వామి మనకిచ్చిన అత్యంత అద్భుత అవకాశం. అద్భుతమైన మన జీవితాలని స్వామి ప్రేమతో, ప్రేమతో ప్రతి నిత్యము కాపాడుతూ మనకి ఎన్నెన్నో కర్మలు, పూర్వజన్మ కర్మలతో మనం వికసిస్తూ వస్తున్న సందర్భంలో సత్కర్మలు ప్రతినిత్యము సత్యసాయి సేవా ద్వారా వేలాది సత్కర్మలు చేయించి మనలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న ఆ యొక్క మలినాన్ని క్లీన్ చేసి మంచి హృదయాన్ని, అంతర్జ్యోతిని వెలిగించి స్వామి మన జీవితాల్లో నూతనత్వం నింపి మన కుటుంబాల్లో, మన సమాజంలో గౌరవాన్ని ఇచ్చి స్వామి అత్యంత ప్రేమను కురిపిస్తూ వస్తున్నారే. ఏ రీతిగా స్వామికి ఇన్ని దశాబ్ద కాలంగా మనకి ఇచ్చిన అవకాశాలకి ఏ రీతిగా స్వామి రుణం తీసుకోగలుగుతాం? ఎంత గ్రాటిట్యూడ్ మనకు ఉండాలి? ఆ దిశగా
100వ జన్మదిన వేడుకల్లో విశ్వం అంతా కూడా సత్యసాయి సేవకులు లక్షలాది మంది కూడా అత్యంత అద్భుతమైన స్వామికి ప్రీతమైన కార్యక్రమాలు చేస్తూ ఎంతో కొంత రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇంకా ఎక్కువ రుణపడి ఉంటుందంటే ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లా ఎక్కువ రుణపడి ఉంటుంది. నాకు తెలిసి పరిపూర్ణంగా ఉండాలని ఇప్పటి వరకు మీరు అత్యంత అద్భుతంగా అంకుటి దీక్షతో ఆనాడు మీరు వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా వచ్చిన యూత్ గత 15 సంవత్సరాలుగా ఎంతో అంకుటి దీక్షతో మీరు చేస్తున్న మా యొక్క ఒక్క మాట చెప్పాలండి మా పిల్లల గురించి, యూత్ గురించి. ఎవరు కూడా ఫ్యామిలీస్ తో రావడం అనేది వస్తారు ఒకరిద్దరు, కానీ పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీ వచ్చాడు మా యూత్ మాత్రమే. ఖమ్మం సమితిలో మా యూత్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ కూడా ప్రతి ఆదివారం గురువారం భజన్స్ లో రావడం అనేది స్వామి ఇచ్చిన సంస్కారం, అని అదృష్టం. ఈ రీతిగా భవిష్యత్తులో మరింత స్థాయికి వాళ్ళు వెళ్ళాలని, మరింత సంస్కారాన్ని, మరింత ఒక ఓపికని, శక్తిని స్వామి సత్యసాయి సేవా సంస్థలో మీరు ఒక జ్యోతిలా వెలగాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చిన్న చిన్న మానవ తప్పిదాలు జరుగుతాయి. స్వామి చెప్పారు ఒక మాట, ఇదంతా ప్రపంచానికి మెకానిక్ షెడ్ రా, నేను మెకానిక్ ని, మీరందరూ రిపేర్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు సరైన రీతులు లేరు, అందరికి నేను రిపేర్ చేస్తున్నాను, ఇందులో ఎవరు ఉన్నతులు లేరురా అని స్వామి చెప్పారు. కాబట్టి మనమందరము సంస్కరించడానికే స్వామికి వచ్చాం కాబట్టి అందరం సమానమే అనే భావాలతో మానవ తప్పిదాలు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా యూత్ స్వామి తాలూకా ప్రిన్సిపల్స్ ని డివైడ్ అవ్వకుండా సత్సంగాలతో చక్కటి సేవల్లో మీరు తరిస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలని పరిపూర్ణ ఆశీస్సులు మీకు ఉండాలని ఈ రోజు యువత నిమిత్తాలు నిర్వహించిన మా ఖమ్మం సమితి యూత్ కోఆర్డినేటర్ సురేష్ కి, మిగతా యూత్ బృందానికి అందరికీ హృదయపూర్వకమైన స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మరొకసారి మా బ్రదర్ మహేష్ ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి ఇచ్చేసి మా యూత్ కి మెసేజ్ ఇచ్చి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోండి. సార్ మైక్ లో చెప్పు. ఖమ్మం ఇంప్రూవ్ ఫౌండేషన్ సార్, ఏమైనా బ్లడ్ నీడ్ ఉంటే విజయన్న గారి కాలేజ్ చూపిస్తాం సార్. స్వామి యొక్క మంగళార్తి.